నా పేరు బత్తుల మహేందర్, మాది గొల్లగూడెం సాయిపురం మండలం. నేను వృత్తిరీత్యా థమ్సప్ బిజినెస్ చేస్తుంటా. అయితే నాకు ఈ నెల అంటే మే 8 తారీఖున నా థమ్సప్ సంబంధించినటువంటి ఆర్డర్ బుకింగ్ అన్నీ పోయేస్తున్న క్రమంలో ములంగూరు నుంచి ఇటు సాయిపురం వస్తున్న క్రమంలో అక్కడ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవర్ అనేది ఒకటి పికెట్ అక్కడ ఏర్పాటు చేసినారు. నేను వచ్చేసిన అందరూ అక్కడ జనమంతా గుమ్ముకుంటున్నారు. అయినా కానీ దాటుకొని వచ్చేసినాము. మేము డ్రింక్ చేయాలని చెప్పేసి వచ్చేసి రావడంతోనే ఏ ఊరు మీది సార్ గుడెం అని చెప్పాను. ఏం చేస్తావు అంటే సార్ ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తానని చెప్పాను. ఏం క్యాస్ట్ మీద అంటే ఎస్సీ సార్ అని చెప్పినాను. అకౌంట్ ఎవరు అంటే సార్ ఉస్మాన్ ఉంటా అని చెప్పాను. ఏం చదివిన ఎవరు అని అడిగాడు. సార్ పీజీ చేశానని చెప్పాను సార్. ఇవన్నీ వివరాలు చెప్తుంటే మనం తాగినవరా అని అంటే తాగలేదు సార్ అన్నాను. అంతనే ఫోన్ వచ్చింది. మాట్లాడుతుంటే వెంబడే అనుకోకుండా ఒక్కటిసారి ఈ చెంపపై 2 సార్లు కొట్టాడు. ఎందుకు కొట్టినావు సార్, ఎందుకు కొట్టినా సార్ అడిగాను. అడిగినందుకు ఎందుకు కొట్టిన ఫోన్ మాట్లాడతావరని మాట్లాడతా అంటే నేను ఇటు మాట్లాడతాను, నువ్వు ఫోన్ మాట్లాడతావరా అని చెప్పి నోటికి వచ్చినట్టు ఏం రారాపురా అని మాట్లాడు. మళ్ళీ కొడితే ఇట్లా కొట్టదు సార్ కరెక్ట్ కాదు అని చెప్తే మళ్ళీ కొట్టాడు. కొడితే వాళ్ళు బయట ఉన్న కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆపే వాళ్ళను డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కానిస్టేబుల్ ఇద్దరు, వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి నుంచి నేను మాట్లాడుతున్నా ఇంటి నుంచి వచ్చి కట్టుకొని వాళ్ళు వచ్చేసి రక్తంగా ఇష్టం అన్నట్టు కొట్టారు. ఇవన్నీ గాయాలే. ఈ కిడ్నీల మీద, వెన్ను మీద, ఈ మెడల మీద, ఈ తల మీద ఇష్టం ఉన్నట్టు కొట్టారు. ఇవన్నీ చేసుకుంటే నాకు గాయం అంతా ఇదంతా ఎన్ని పెద్ద గాయం ఇదండి. ఇవన్నీ చేసుకుంటూ నన్ను విజయం దగ్గర కొట్టద్దు నన్ను కొట్టద్దు, నేను ఏమైనా టెర్రరిస్ట్ నేను తీవ్రవాదులు ఎందుకు కొడుతున్నారు నన్ను ఉంటే కేసు ఫైల్ చేయాలి ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి నేను ఇది చేశాను. అంత మాట్లాడుతుంటే ఏంది మాట్లాడుతున్నారా, చంపితే లంజోడుగా చంపితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవాలి. ఎందుకు బాగా మాట్లాడుతున్నావు, మీకు బాగుంటుందిరా, మీ కులపులకు బాగా పకర ఉంటుందిరా, మీ లంజోలకు మీ మైలంజోకులకు బాగా పకర ఉంటుందిరా. అక్కడ కూర్చో లంజోడు అక్కడ కూర్చో మంచిగా మాట్లాడండి. లంజోడు కనకండి సార్, లంజోడు కంటే ఏమన్నట్టు మీకు అమ్మ లేదా అన్నందుకు వచ్చి మళ్ళీ ఉరికొచ్చి కడతాను నేను సార్. ఇక్కడ నేనేమనలేదు. లంజోడు కానీ ఇష్టం బూతులు తిరుగుతాంటే అడిగినందుకు నన్ను ఇస్తాను నేను ఇక్కడ. మళ్ళీ వాడచ్చి ఇంకోడొచ్చి ఇంక నుంచి వాడతా అంటాడు. వాడిదంతా కూడా తిరుగుతలేదు సార్. నాకు నా తలంతా వస్తుంది. అప్పటికే నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. నాకు అంతా చాలా విపరీతమైన నొప్పులు ఉన్నాయి. అలా కొట్టుడుకు నేను అంత షాక్లోకి వెళ్ళిపోయినా సార్. నాకేం చేస్తుంది నాకేం అర్థం కావట్లేదు సార్. నాకేం చేసిందంటే ముఖాలమైన పెట్టి కాలుపైకి పెట్టేసి నా పైన ఈ బటక్స్ పైన పిల్లల పైన కొట్టడం, ఇష్టం ఉన్నట్టు కొట్టడం, కట్లు ఇరిగిపోయినాయి సార్. కట్లు ఇరిగిపోయి కొడితే అంత విషయంగా కొట్టారు. నాకు ఫోన్ గుంజుకున్నారు సార్. నాకు ఫోన్లు వస్తున్నాయి. మా భార్య అప్పటికే ఫోన్ చేసి మాట్లాడుతుండే వాడు అట్లా చేసాడు. మళ్ళీ ఫోన్ అంటే ఫోన్ ఇవ్వలేదు. నా ఫోన్ నాకు ఇవ్వ నేను పోతాను ఆయన కేర్ చేసుకోవాలని చెప్తే ఫోన్ ఎక్కడతాను లంజోడు కానీ ఫోన్ లేవని చెప్పి కింద తీసి ఫోన్ తీసి కింద కొట్టడం జరిగింది. కింద ఫోన్ పగల కొట్టాడు. కింద తీసి కొట్టిండు. నాకు ఫోన్ ఇవి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను ఏడ్చినట్టు దుఃఖించినట్టు చేస్తే ఆ ఫోన్ ఇవ్వకుండా బండి తీసుకొని దెంగే ఇక్కడ నుంచి ఫోన్కి పొద్దున్న రాపోరా స్టేషన్ రాపిస్తాపో నువ్వు దెంగే ఇక్కడ నుంచి అని చెప్పేసి నన్ను కొట్టుకుంటూ పంపించారు సార్. నేను వచ్చేసి సాయిపురం రాగానే పోయి 2 వ్యక్తులను తీసుకొని మళ్ళీ నేను అంటే వాళ్ళకి చెప్పి ఇట్లా అని చెప్తే పోయి తెచ్చుకోపో అని చెప్పి నీకు మళ్ళీ స్టేషన్కి వెళ్ళాను. పోయి ఎస్ఐ తిరుపతి గారికి ఫిర్యాదు అయితే తిరుపతి గారు ఏం చెప్తారంటే ఏం చేసినావు వాళ్ళని కొట్టినావా, ఏమన్నా ఏం చేసినావు, నేను ఎందుకు కొడతారు, నువ్వే కొట్టినవాళ్ళని అని చెప్పి ఉల్టా మాట్లాడితే వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. వచ్చినాక సార్ వీళ్ళు నన్ను కొట్టారు సార్ అని దెబ్బలన్నీ ఇవన్నీ చూపించినాయి. ఇవన్నీ ఈ చెవుల మీద కొట్టినాయి. ఇవన్నీ బ్లీడింగ్ అని చూస్తే మేము కొట్టలేదు, మేము వాళ్ళని కొట్టారు, నువ్వు ఎక్కడ దెబ్బలు పడ్డావో ఏమైనా మాకేం తెలుసు, లేదు సార్ అంటే నువ్వే కొట్టినవాట, లేదు సార్ అంటే నువ్వే కొట్టినవాట అని చెప్పేసి వాళ్ళకు క్షమాపణ చెప్పి వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తారట. 10 ఏళ్ళు జైలుకి పోతావు నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తే, అర్థమైందా? ఎఫ్ఐఆర్ చేస్తారు చక్కగా. నువ్వు చక్కగా దెంగేసి వాళ్ళకు కాలు మొక్కో దండం పెట్టాలి అర్థాన్ని చెప్పుకో, ఎఫ్ఐఆర్ అని చెప్పుకోపో, క్షమాపణ చెప్పుకోన్నాడు ఇంకొంచెం పో అని చెప్పేసి దబాయించినట్టు చేసుడు. సార్ నా ఫోన్ ఇస్తారా ఎవరంటే నీ ఫోన్ ఇచ్చులు ఏం లేదని చెప్పేసి వాళ్ళు దబాయించారు. ఆ కొత్త ఇస్తాయి ట్రైనింగ్ చేస్తే ఏమంటారు అంటే నువ్వు చదువుకున్నావా ఏం నాకు రాకుండా చేస్తా, నువ్వు 10 ఏళ్ళ దాకా జైలు పోతావురా, విన్నావారా, నేను తలుచుకుని 10 ఏళ్ళు జైలు పోతావురా, నువ్వే మూలం కొట్టినవరా అని చెప్పి ఉల్టా మాట్లాడినట్టు చేసుడు. ఇవన్నీ చేస్తాను నేను దండం పెట్టినట్టు కాలు మొక్కినట్టు నాది స్టేషన్ రికార్డు ఉంటుంది, ఇది మన సీసీ కెమెరా రికార్డు ఉంటుంది నేను చేసినంత. అయితే నేను వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోతాను. నా గల్ల వరకు మళ్ళీ గుంజుకొచ్చి అరే నువ్వు లెటర్ రాయరా, మిమ్మల్ని కొట్టినట్టు దురుసుగా ప్రవర్తించని చెప్పేసి లెటర్ రాయరా అని చెప్తే నేను రాయను సార్ నాకు అవసరం లేదు నాకు ఫోన్ ఇవ్వకుండా అని చెప్తే
రాతవా రాయవా రాయని మళ్ళీ వచ్చాను. మళ్ళీ వస్తే మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మళ్ళీ గుంజుకు వచ్చారు సార్. గుంజుకు వచ్చి నువ్వు లెటర్ రాయి, నువ్వు లెటర్ రాతేనే మంచిది, లెటర్ రాతేనే పెంచిపోతావు, లేకుంటే మాత్రం బాగుండదు, ఇది తీవ్ర పరిణామాలు ఉంటాయి చెప్తున్నా అని బెరిగితే అప్పటికే నాకు బ్లీడింగ్ అవుతుంది. నాకు అంతా ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. అప్పుడు క్షీణించింది బాగా. నాకు కాన్షియన్స్ కూడా కోల్పోతున్నాయి. అప్పటికి నేను స్లో కోల్పోయే పరిస్థితికి వచ్చింది. నేను బలవంతంగా ఏమనంటే నేను దుసుగా ప్రవర్తించిన, నాదే పొరపాటు, ఇంకోసారి ఇలా ప్రవర్తించిన అని చెప్పి రాసి ఇచ్చి నేను డైరెక్ట్ అంటే నేను అంతా అన్కాన్షియస్ లెవెల్లో ఉన్నాయి. నా సెక్సువల్ బండి మా నాన్నగారి బండి వేసుకొని నేను హుజరాబాద్ వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేసుకోవడం జరిగింది. ప్రాథమిక చికిత్స చేసుకున్నాను. వాళ్ళు నాకు ఎంఎల్సీ ఇచ్చారు. నాకు బ్లీడింగ్ అయితే అంత శుభ్రం చేసి నాకు డెక్లోఫినాక్ టీటీ ఇంజెక్షన్స్ సెలైన్ పెట్టేసి నాకు టాబ్లెట్స్ ఇచ్చి నాకు 11-12 నాకు పంపించారు. నేను ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నేను రెస్ట్ చేసుకున్నాను. 2 days రెస్ట్ చేసుకున్నాను. సార్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాను, ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ నేను 4th day రోజు నేను కరీంనగర్కి వెళ్ళాను. కరీంనగర్ హాస్పిటల్కి వెళ్ళి నా చెవుల గురించి నేను టెస్ట్ చేయించుకున్నాను. శాలిని హాస్పిటల్ సంబంధించిన టెస్ట్ చేయించుకున్నాను. అందులో భాగంగా వాళ్ళు డాక్టర్ ఏం చెప్పారంటే 2 కర్ణబేర్లు పోయినాయి బాబు, 2 బ్లాస్ట్ అయిపోయినాయి, అవి 2-3 weeksలో నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి, లేకపోతే పర్మనెంట్ డిసాబిలిటీ అవుతావు, అది ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అంటే సార్ మేము డబ్బులు లేకుండా వచ్చినాం సార్, అనుకోకుండా వచ్చినాము, మేము సెట్ అయినాక మళ్ళీ వేస్తాం సార్ చెప్తాను, మీ ఇష్టం, మరి 3 weeks లోపల చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళు ఈ హియరింగ్ సంబంధించి టెస్ట్ చేసి కూడా చెప్పారు సార్. ఇలా మొత్తం 2 చెవులు తక్కువ పరిణామంలో తక్కువ కెపాసిటీలో వినిపిస్తుందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు సార్. ఈ రిపోర్ట్ అదే సార్. ఇది కర్ణబేర్ సంబంధించి సార్. ఈ కర్ణబేరి అది ఒక చెవిది, ఇది లెఫ్ట్ ఐ సార్, లెఫ్ట్ ఇయర్ సార్. ఇది 2 కర్ణబేర్లు బ్లాస్ట్ అయినాయి సార్. ఇది నన్ను కొట్టినాయి సార్. ఇది నాకు వీపులపై కమిలిపోయిన దెబ్బలు సార్. గత 10-15 రోజులు అయినా కూడా ఇది దెబ్బలు పోలే, ఈ మరకలు పోవట్లేదు సార్. ఇది ఇంత ఘోరమైన దెబ్బలు సార్. ఇది పిర్రల పైన మొత్తం అట్టు కట్టి కూర్చోరాకుండా అయింది సార్, కూర్చోరాకుండా పడుకోరాకుండా అయింది సార్. ఇది ఇవన్నీ అయింది సార్. నా మొబైల్ తీసుకొని నా మొబైల్ పక్కన పెట్టినాయి సార్. ఇవన్నీ ఇంత దారుణంగా చేసి నన్ను చిత్రహింసకు గురి చేసి నా దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్స్ ఏం లేకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు ఎవరైనా అడిగినా కూడా వాళ్ళే మమ్మల్ని కొట్టారు, అసలు వాళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు సార్. ఈ విషయంలో కేసులో ఏసీపీ గారిని కలిశాను, సిపి గారిని కలిశాను. ఇది వరకు కూడా ఏం ప్రోగ్రెస్ లేదు సార్. ఇవాళ కూడా కేసు తీసుకోవట్లేదు సార్. నాకు ఈ విధంగా సార్.